ఎన్ని రకాల మిషన్లు వచ్చినా, టెక్నాలజీ పెరిగినా, చెత్తో చేసే పనిలో నైపుణ్యం ఒక్కో దఫా మెషిన్లకు కూడా వీలు కాదు. చేతి వృత్తుల్లో నైపుణ్యం అలాంటిది. మెషిన్ల శబ్దాలను విని దానిలో లోపం చెప్పగలిగిన వారు ఉన్నారు. ఇప్పటికీ ఇలా బైక్ రిమ్ముల స్పోక్స్ మెకానికుల ద్వారా చేయించుకునే వారు ఉన్నారు. స్పోక్స్ తో సహా వచ్చే రిమ్ముల కన్నా ఇలా మెకానిక్స్ ఫిట్ చేసి ఇచ్చే రిమ్ములే బాగుంటాయని వాళ్ళ నమ్మకం. వీటిలో మన్నిక కూడా ఎక్కువే. కంప్యూటర్ల కన్నా ఖచ్చితంగా రిమ్ ఫిట్టింగ్ లో తేడాలుంటే దాన్ని ఇలా తిప్పి కనుక్కోగల సామర్థ్యం కూడా మన మెకానిక్స్ కి స్వంతం. ఇలాంటి నిపుణులు ఇప్పుడు అరుదుగా ఉన్నారు. పాత తరం అంతరించిపోతోంది. కొత్త తరం యంత్రాలపై ఆధారపడింది. అందుకే నైపుణ్యం, సృజనాత్మకత తగ్గిపోతోంది. అదంతా యాంత్రీకరణ ప్రభావం వల్లనేనన్నది మాత్రం వాస్తవం. మామూలుగా ఒక్కసారి ఇప్పదీసి చేయాలంటే ఎంతసేపు పడుతుంది? సమయం ఎంత పడుతుంది? 2.5 గంట పడుతుంది ఒక్కొక్క దానికి. మామూలుగా మీరు ఇంతకుముందు మొదలు పెట్టినప్పుడు ఎంత తీసుకుంటున్నారు దీన్ని పని చేయాలంటే? ఆ రిమ్ములు అల్లి అబ్బు వేసి అవన్నీ చేయాలంటే 150 రూపాయలు, 350 రూపాయలు. మెటీరియల్ మొత్తం వాళ్ళే తెచ్చేయాలి. ఇంతకుముందు పని బాగుందా? ఇప్పుడు పని తక్కువ? ఇప్పుడు పని బాగుందా? ఇప్పుడు పని బాగుంది. అప్పుడు డబ్బులు తక్కువ, పని కూడా తక్కువే. డబ్బులు ఎక్కువ, పని కూడా ఎక్కువ. పనికి తగ్గట్టు డబ్బులు. రోజుకి ఎన్ని చేస్తున్నారు మీరు? ఎన్ని చేస్తారు? వస్తే 4 చేస్తా. రోజుకి 4. మామూలుగా ఈ పని మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 40 ఏళ్ళ నుంచి. 40 ఏళ్ళ నుంచి. పేపర్లు వేపిస్తాడు మస్తాడు. చేసి సెట్ ఏం కాదు కదా అది. పేపర్లు ఒక వేసిన వేస్తున్నాడు. అది